జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. విలువిద్యలో అర్జునుడును సైతం భయపెట్టినవాడు, తన అస్త్రాలతో కృష్ణుడును సైతం భయాందోళనకు గురి చేసినవాడు, నిలువెల్లా మంచితనం నిండిన చెడ్డవాడు అతడే సహజ కవచ కుండలధారి కర్ణుడు. మహాభారత ఇతిహాసంలో గొప్ప యోధుడు, పరాక్రమ ధీరుడుగా పేరుగాంచిన కర్ణుడు జీవితం గురించి మనకు తెలుసు. ఎన్నో మంచి గుణాలు ఉన్న మహాశక్తివంతమైన అస్త్రాలు తన అమ్ములు పొదిలో ఉన్న చెడ్డవాళ్లతో సావాసం వలన కురుక్షేత్ర సంగ్రామంలో అతడు మరణించాడు. అతని జీవితం మొత్తం కష్టాలు శాపాలుగానే ఎందుకు గడిచింది? కురుక్షేత్ర యుద్ధంలో హీనమైన చావు ఎందుకు కలిగింది? ఈ అన్ని విషయాలకు కారణం అతడు పూర్వజన్మ కర్మ ఫలితమే అని పెద్దలు చెబుతారు. అసలు కర్ణుడు పూర్వజన్మలో ఏంటి? ఆ జన్మలో అతడు చేసిన తప్పులు ఏంటి? కురుక్షేత్రంలో ఎందుకు దిక్కులేని చావు కలిగింది అనే విషయాల గురించి తెలుసుకుందాం. కర్ణుడు పూర్వజన్మ గురించి వ్యాస మహాభారతంలో ప్రస్తావించలేదు, కానీ శ్రీమద్భాగవతంలో వివరించబడింది. పూర్వం డంభోద్భవుడు అనే అసురరాజు ఉండేవాడు. అతి బలవంతుడు, మహావీరుడు. చాలా రాజ్యాలపై దండెత్తి వాటిని ఆక్రమించుకున్నాడు. ప్రజలను ఇబ్బంది పెట్టేవాడు. ఒకానొక సమయంలో డంభోద్భవుడు ఏదైనా యుద్ధంలో తాను మరణిస్తే తాను ఆక్రమించిన రాజ్యాలు అన్నీ దక్కవని, భూమిలో తాను అనుభవిస్తున్న సుఖాలన్నీ మాయమవుతాయని, చావు నుండి తప్పించుకోవాలంటే సూర్య భగవానుడికే తపస్సు చేసి చావులేని వరాన్ని పొందాలని సూర్య భగవానుడికే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన సూర్యదేవుడు ఏమి వరం కావాలో కోరుకోమని అడుగుగా తనకి చావు ఉండకూడదని అడిగాడు. దానికి సూర్యుడు అది సాధ్యపడదని, అది తప్ప వేరేది అడగమని చెప్పగా ఆలోచించి డంభోద్భవుడు ఇలా అన్నాడు: స్వామి, నన్ను చంపాలంటే నా మీద ఉన్న కవచాన్ని విరచాలి. నాకు 1000 కవచాలు ప్రసాదించు. దానిని విరిచేవాడు 1000 సంవత్సరాలు తపస్సు చేసినవాడు అయ్యి ఉండాలి. అతడు నాతో 1000 సంవత్సరాలు యుద్ధం చేసి నా కవచాన్ని విరిగిన వెంటనే ఆ యోధుడు మరణించాలి అని అడిగాడంట. సూర్యుడు ఆ వరాన్ని అనుగ్రహించి వెళ్ళిపోయాడు. ఈ వరం చేత డంభోద్భవుడికి విపరీతమైన బలం వచ్చి ప్రజలను, ఋషులను బాధించాడు. 1000 కవచాలు కలిగినవాడు కాబట్టి అతన్ని సహస్ర కవచుడు అనే పేరు వచ్చింది. అతని బాధ తట్టుకోలేక ఋషులు ఇంద్రుడి వద్ద మొరపెట్టుకున్నారు. ఇంద్రుడు సమస్త ఋషులను వెంటబెట్టుకుని మహావిష్ణువుని కలిసి ఆయన్ని వేడుకున్నారంట. దానితో తన అంశతో నరనారాయణులు అనే 2 సోదరులు భూమిపై జన్మించి సహస్ర కవచుడును వధిస్తారని చెప్పాడు. చెప్పిన మాట ప్రకారం శ్రీ మహావిష్ణువు భూమి యందు ఒక ఆశ్రమములో నరనారాయణులు అనే సోదరులుగా జన్మించి సమస్త విద్యలు పొంది సహస్ర కవచుడును వధించడానికి సిద్ధం అయ్యారు. అందుకుగాను వీరిలో ఒకరు 1000 సంవత్సరాలు తపస్సు చేసి సహస్ర కవచుడితో 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. ఈలోపు మరో సోదరుడు తపస్సు చేసుకున్నాడు. యుద్ధం చేసిన సోదరుడు సహస్ర కవచుని ఒకదానిని విరచగా అతడు మరణిస్తాడు. అప్పుడు తపస్సు నుంచి వచ్చిన సోదరుడు తన తపోబలంతో చనిపోయిన సోదరుడును బ్రతికించాడు. తర్వాత బ్రతికిన సోదరుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఈ విధంగా నరనారాయణులు 2 ఒక వ్యూహం ప్రకారంగా సహస్ర కవచుడిని 999 కవచాలు విచ్ఛిన్నం చేశారు. మరోసారి వీరితో యుద్ధం చేస్తే తనకు చావు తప్పదని భావించిన సహస్ర కవచుడు సూర్యదేవుని వద్దకు శరణు కోరాడు. సూర్యుడు అతని దీనస్థితిని చూసి జాలి కలిగి తన వద్ద ఆశ్రయం ఇచ్చాడు. దానితో 1000వసారి యుద్ధం చేసి సహస్ర కవచుడును వధించే అవకాశం నరుడు కోల్పోవడంతో నారాయణుడు తన తపోశక్తిని ఉపయోగించి సహస్ర కవచుడు అంశ సూర్య భగవానుడిలో ఐక్యం అవుతుందని, మరుజన్మలో అతడు సూర్యుని అంశతో జన్మించి ఒక మహా సంగ్రామంలో నరుడిచే సంహరించబడతాడని చెప్పాడు. ఆ తరువాత మహాభారత కాలంలో కన్యగా ఉన్న కుంతీదేవికి దూర్వాస మహాముని ఇచ్చిన వరాన్ని పరీక్షిద్దామని సూర్యుడును ప్రసన్నం చేసుకొని ఆయన అంశతో ఒక పుత్రుడు కావాలని కోరగా దానికి సూర్యుడు పూర్వం తనలో ఐక్యం అయిన సహస్ర కవచుడిని కుంతికి పుత్రుడుగా ఇచ్చాడు. పూర్వం తనకు ఉన్న కవచ ప్రభావంచే సహజ కవచ కుండలాలతో జన్మించి కర్ణుడిగా పేరు పొందాడు. సూర్యుడి అంశంతో పుట్టినందున కర్ణుడికి ఎన్నో మంచి గుణాలు కలిగాయి. అర్జునుడు విజయం కోసం ఇంద్రుడు
కర్ణుడు వద్దకు వచ్చి అతని వద్ద ఉన్న కవచ కుండలాలను దానం చేయమని అడిగాడు. కర్ణుడు కవచ కుండలాలను దానం చేశాడు. ఈ విధంగా ఇంద్రుడు తన కుమారుడు అర్జునుడికి చావు లేకుండా చేశాడు. పూర్వజన్మలో చేసిన పాపాల వలన ఎన్నో శాపాలకు కర్ణుడు గురై చివరికి కురుక్షేత్ర యుద్ధములో నారాయణుడి అంశతో పుట్టిన శ్రీకృష్ణుడు సారథ్యంలో నరుడు అంశ అయిన అర్జునుడి చేతిలో మరణించాడు. ఈ విధంగా ఎన్నో గొప్ప లక్షణాలు కలిగిన కర్ణుడు పూర్వజన్మ కర్మ వలన మహాభారతమునందు కష్టాల పడి కురుక్షేత్ర యుద్ధంలో అసువులు పాశాడు. జై హింద్, భారత్ మాతా కీ జై.